నన్నే చేయమంటావు సాబ్ అని ఫోకస్ అంతా నీ మీద పెట్టిండు. ఎవడ్రా వాడు? దీపక్, నెక్స్ట్ మండే గ్రాండ్ రెజెన్సీ హోటల్ కేస్ జడ్జిమెంట్. ఇడు సత్య ముందు వచ్చే అంబులెన్స్ లెక్క కరెక్ట్ టైంకి వచ్చి సేవ్ చేస్తుండు. మిస్టర్ రామ్ భూపాల్ ని రకరకాల సోర్స్ లో ట్రై చేశాను. చాలా అడమంట్ గా ఉన్నాడు. ఎవరి మాట వినటం లేదు. వినబడేలా చెప్పాలి. శబ్దం చెవిని చీల్చుకొని కర్ణభేరిని దాటుకొని అర్థాన్ని మెదడుకు చేర్చాలి. అప్పుడు వినపడుతుంది. కావ్య, కమ్ ఫాస్ట్ యా. జస్ట్ 2 minutes ప్లీజ్. మాస్ వైలెన్స్ ఇంపార్టెంట్ టాపిక్ అని మా అంకుల్ అన్నారు. అదోకేనే మల్టీకల్చరిజం కి సపోర్ట్ గా రాయాలా అపోజ్ చేయాలా? మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేయండి, కానీ కూల్ గా ఉండండి. కూల్ గా ఉండండి, కూరగాయలు దొరుకుకోండి. కరాటీలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. ఏడ్చేవలే. బాయ్ నాన్న. ఆల్ ద బెస్ట్ తల్లి. ఆఖరి ఎగ్జామ్ కూడా అద్భుతంగా రాయాలి. థ్యాంక్స్ బెస్ట్ ఆఫ్ లక్ అక్క. థ్యాంక్స్. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త తల్లి. బాయ్. బాయ్. ఓకే ఓకే సార్, యూ క్యారీ ఆన్. బాయ్. నేనే డైరెక్ట్ గా వచ్చానని షాక్ అవుతున్నావా? నా గురించి తెలిసి కూడా ఎందుకు వచ్చావని సర్ప్రైజ్ అవుతున్నాను. నీ విలువలు టెస్ట్ చేద్దామని వచ్చాను. నిన్నేళ్లు నీ సర్వీస్ లో నీకు సరైనోడు తగలేక ఇంత స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా మిస్టర్ క్లీన్ గా ఉన్నావు. బట్ రామ్ భూపాల్, నువ్వు కూడా మనిషివే. నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, కూతురు ఉంటుంది. ఇప్పుడు నీ కూతురు ఎక్కడుంది? నైస్ రింగ్ టోన్. నాలాగే నీ కూతురు కూడా పెద్ద కేసులో ఇరుక్కుంది. మీ కూతురికి నేనే బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి పోలీసులకి పట్టించాను. నేను చేసిన పనికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కానీ నీ కూతురు బ్లడ్ లో మాత్రం డ్రగ్ కంటెంట్ ఉంది. యు రాస్కల్, నా కూతురు ఎక్కడుంది? మాదాపూర్ పోలీస్ స్టేషన్. నమస్తే సార్. డ్రగ్స్ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? అవును సార్, అగో లాకప్ లో ఉన్నారు. హలో, సెల్లో నీ కూతురు లేదని రిలాక్స్ అవుతున్నావా? జస్ట్ నిన్ను భయపెట్టడానికి నలుగురు అమ్మాయి లైఫ్ని నాశనం చేశాను. ఇప్పుడు నా లైఫ్ డేంజర్ లో ఉంది, నీ కూతురు లైఫ్ అంతకన్నా డేంజర్ లో ఉంది. యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. ఈ కేసు నుంచి నేను తప్పిస్తాను. నా కూతురు నేను చేయొద్దు. థ్యాంక్ యూ రామ్ భూపాల్. జస్ట్ హాఫ్ అన్ అవర్ లో నీ కూతురు నీ ఇంట్లో ఉంటుంది. మాకేం తెలియదు సార్. మమ్మల్ని బలవంతంగా ఈ కేసు ఇరికించారు సార్. సార్ ప్లీజ్ హెల్ప్ us సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. ప్లీజ్ హెల్ప్ us ఇన్స్పెక్టర్ సార్. వాళ్ళని రిలీజ్ చేయండి. సార్, రూల్స్ మీకు తెలియదా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రేపు వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నేను స్టేషన్ బెయిల్ ఇస్తాను, మిగతాది కోర్టులో చూసుకోవచ్చు. ఏమైనా జరిగి ఉండొచ్చు, చూసుకున్నాను. నేను చెప్పక్క. మేము ఎగ్జామ్ రాసి బయటికి వస్తుంటే